హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఇది చూడండి, తెల్ల జిల్లేడు చెట్టు. ఇది ఇళ్లల్లో పెంచుకోరు, ఇంటి బయట పొలాలలో ఊరు బయట ఎక్కువగా కనిపిస్తారు. కానీ శివుడికి చాలా ఇష్టం. ఈ ఆకులతో కానీ పువ్వులతో కానీ మనం పూజ చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ కటాక్షం అనేది కలిగిద్ది. ఈ తెల్ల జిల్లేడు కాండంతో విఘ్నేశ్వరుని ప్రతిరూపము చేసి మనం పూజ చేసుకుంటే చాలా పట్టిందల్లా బంగారం అయిందండి. ఈ ఈ ఈ జల్లేడు చెట్టుకి పాలు కారుతాయి. ఆ పాలు కంటికి మాత్రము తగలకూడదు. ఎన్నో చర్మ వ్యాధులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా ఈ ఆకులని నువ్వుల నూనె కానీ ఆవుల నూనె కానీ ఎచ్చబెట్టి, ఆవ నూనెతో కానీ ఎచ్చబెట్టి కట్టుకున్న వాపు ఉన్నా, మోకాల నొప్పి వాపు ఉన్నా, కాళ్ళ నొప్పి వాపు ఉన్నా ఇవి బాగా పనిచేస్తుంది. జిల్లేడు చెట్టు ఆకులు కానీ పువ్వులు కానీ శివుడికి పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలిగిద్ది. విఘ్నేశ్వరుడికి కూడా ప్రతిరూపం అనేది కలిగిద్ది. ఇది ఎక్కువగా పొలాలలో చెట్లలో ఊరు బయట ఎక్కువగా చేసిద్ది. తెల్ల జిల్లేడు చెట్టుకి అంతగా ప్రాముఖ్యత ఉంది.